స్థానిక సంస్థల ఎన్నికల్లోగా వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త అధికారి కృష్ణ జోషం తెలిపారు. మండలంలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీ శివునిపల్లి గ్రామంలో ఆదివారం వైసీపీ నుండి దాదాపు 150 కుటుంబాలను జనసేన పార్టీలోకి రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అధికారి కృష్ణ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు సక్సెస్ అయ్యాయన్నారు. కూటమి ప్రజారంజక పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారన్నారు. జనసేన పట్ల ఆకర్షితులైన ప్రజలు వైసీపీ నుండి జనసేన వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. సిద్ధవట మండలం రాయంపేట కాన్స్టిట్యున్సీ సిద్ధవట మండలంలో పెద్దపల్లి పంచాయతీలో ఒక 3 పల్లెలు శివునిపల్లి, దాని లింక్ ఎస్సీ కాలనీలు అంతా నిజంగా వీళ్ళంతా వైసీపీలో ఉండేవాళ్ళు. వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ గారు చేసే మంచిది చూసి వీళ్ళంతా ఆయన్ను ఆకర్షితులై ఈరోజు జనసేనలోకి చేరతామని నాకు దాదాపు 1 నెల క్రితమే మా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఈ విలేజ్లో నిజంగా ఈ విలేజ్లన్నీ మారుమూల ప్రాంతం మారి తయారైనాయి. అంటే హైవేకి దగ్గర ఉన్న మారుమూల ప్రాంతంగా తయారైనాయి. ఎందుకంటే దీని సరైన సదుపాయాలు లేక సమస్యలు ఉన్నాయి. వీళ్ళంతా వైసీపీలో ఉండేవారు. వైసీపీ నుంచి జనసేనలోకి ఇప్పుడు చేరినారు. దాదాపు ఒక 150 కుటుంబాల నుంచి 200 కుటుంబాలు ఉన్నారు. వీళ్ళంతా పల్లె కంప్లీట్గా 2-3 పల్లెలంతా జనసేనలోకి రావడం జరిగింది. వీళ్ళందరికీ జనసేన తరఫున పవన్ కళ్యాణ్, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరఫున మేమంతా వీళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అంటే మన మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఇక్కడ మా సిద్ధవటం మండలంలో చెప్పాలంటే జనసేనకు ఎనలేని ఆకర్షణ ఉంది ఇక్కడ. కానీ కొన్ని ఇంకా టైం పడుతుంది. ఆ టైం దగ్గరకు వచ్చింది. మా పార్టీ ఎక్కడెక్కడ ఎవరెవరు పదవులు ఇవ్వాలా ఏమనేది కొంచెం తొందరలో జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత ఇంకా కూడా చాలామంది పల్లెల్లో ఊళ్ళల్లో వచ్చేదానికి జనసేనలోకి చేరతాం చేరికలు కావాలా మేము వస్తున్నామని అడుగుతున్నారు. కొంచెం టైం తీసుకుంటాం. ఎందుకంటే పార్టీ పదవులు అనేవి అతి తొందరలో పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఆయన చూసి చేస్తామన్నారు. ఆ పదవులను వచ్చిన తర్వాత మనం కూడా ఈ చేరిన వాళ్ళకి మనం కూడా సాయం చేయాలా. పార్టీలో చేర్చుకోవడం కాదు, పార్టీలో చేర్చుకున్న తర్వాత వాళ్ళ మంచి చెడ్డలు బాగోగులు వాళ్ళ సమస్యలు మనం కూడా చూడాలా. అందుకోసమే మనం కొంచెము నిదానపడుతున్నాం. అందరిని చేర్చుకొని రేపు లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయి. అది తొందరలో గ్రామ పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, మండలం కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపాలిటీలు అన్నీ వస్తున్నాయి. వైసీపీ ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి జనవరి ఫిబ్రవరి కల్లా ఖాళీ అయిపోతుంది. ఆయన బర్త్డే అయితే ఆయన ఊహించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఖాళీ అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు కూటమి చేసే పనులు అంటే కూటమి అంటే ఒక కుటుంబంలాగా, బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన అంటే ఒక కుటుంబంలాగా తయారైంది. కుటుంబంలాగా తయారయ్యి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు మనం చేస్తే వాళ్ళ సమస్యలు తీరిపోతాయి, హ్యాపీగా ఉంటారు జనాలు అనేది పార్టీకి బాగా తెలుసు. 3 పార్టీలకు ఈ సేవలు కానీ మనం సూపర్ 6 కానీ సక్సెస్ఫుల్ నిన్న అనంతపూర్లో సూపర్ 6 సక్సెస్ ప్రోగ్రాం పెట్టినారు. నిజంగా అక్కడ ఎవరునే కానీ రూపాయి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టింది లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ మన బీజేపీ అధ్యక్షులు అందరూ రావడం జరిగింది అక్కడికి. ఎందుకంటే అక్కడ మొబిలైజేషన్ కమిటీలో నన్ను వేసినారు. నేను అనుకున్నా ఇదేందయ్యా గవర్నమెంట్లు మరి జనాలు వస్తారా ఇంతమంది, మనం ఎక్కడ డబ్బులు ఇవ్వడం లేదు, ఇంకోటి ఎవరు ఫుడ్ గిట్ అరేంజ్ చేయడం లాభం మళ్ళీ మనం అంటే చేయడం లేదనే ఆలోచన మాకు వచ్చింది. నిజంగా నేను మొబిలైజేషన్లో ఉన్నా కాబట్టి జిల్లా అంతా నేను వర్క్ చేస్తాను కాబట్టి అన్ని కాన్స్టిట్యూన్సీలు చూస్తాను కాబట్టి నిజంగా మాకు వెహికల్స్ పంపిండి మాకు ఖర్చు పెట్టమని ఎవడు అడిగేవాళ్ళు లేడు. వెహికల్స్ పంపిండి మేము వస్తాం. నిజంగా దాదాపు దగ్గర 4 లక్షల నుంచి 5 లక్షల మంది రావడం అనేది నిజంగా ఊహించేదొక విషయం. ఎందుకంటే ఓన్లీ జిల్లా వరకే ఆ రోజు మొబిలైజేషన్ చేసినారు. బయట జిల్లాల నుంచి కానీ ఎక్కడి నుంచే కానీ వద్దన్నారు. ఎందుకంటే ఆ జిల్లాలో పెడుతున్నాం కాబట్టి సూపర్ 6 అనేది ఆ జిల్లా వాసులు ఇలా చూడాలా, కష్టపడకూడదు, బయట జనాలంతో ఇబ్బంది పడతారు, జిల్లా వాసులు చూడలేరని దానితో ఆ రోజు కూటమి ప్రభుత్వం మీటింగ్ ఏర్పాటు చేసింది. నిజంగా ఆ మీటింగ్ చూసిన తర్వాత నాకు కూడా నా మనసు చెల్లించిపోయింది. లక్షల జనం అసలు మనం ఊహించుకోలే. అది మంచి మధ్యాహ్నం టైంలో 12:30-1 గంటకు జనాలు వచ్చి కూర్చోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది మీరు అందరికీ తెలుసు. ఎర్రటి ఎండలో 2 గంటల మీటింగ్ అంటే 2 గంటల షార్ప్ నిండిపోయింది. పంగారం అంతా 40 ఎకరాల పంగారం నిండిపోయింది. చుట్టూ ఎక్కడ చూసినా 15-20 కిలోమీటర్లు జనాలతో నిండిపోయే రోడ్లన్నీ. అందుకోసము
ఈ సూపర్ 6 పథకాలు కానీ మళ్ళీ అడిషనల్గా నిన్న ఆటో డ్రైవర్లు ప్లస్ మన ట్యాక్సీ డ్రైవర్లు వీళ్ళందరికీ, ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కొంతమంది ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మహిళలు కానీ వాళ్ళు కానీ ఫ్రీ బస్సు కావడంతో చిన్న ఏరియా కూడా పోవాలంటే తక్కువ డిస్టెన్స్ పోవాలన్నా కూడా బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. ఆటో వాళ్ళు కొంచెం సమస్యగా ఉంది. వాళ్ళు ట్యాక్సులు కట్టుకోలేని పరిస్థితి, వాళ్ళ రెన్యువల్ చేసుకొని వాళ్ళ లైసెన్స్ రెన్యువల్ చేసుకోలేని పరిస్థితి. వాళ్ళకి అది ఊరటగా ఉంటుందని గవర్నమెంట్ ఆలోచించి, కూటమి ప్రభుత్వం ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంత ఆలోచించుకొని చేసిన పథకం అది. చాలా హ్యాపీ. నిన్న కూడా మేము కూడా ఒక చిన్న ప్రోగ్రాంలో ఆటో వాళ్ళని సన్మానిస్తుంటే అక్కడ పోయింది తెలిసింది. నిజంగా చాలా ఆనందపడుతున్నారు. ఇది ఈ మాదిరిగా దీన్ని అటన్నీ ఆకర్షించుకొని పల్లెలు ఊళ్ళల్లో పిలుపులు వస్తున్నాయి. మేము జనసేనలో చేరతామని. నిజంగా మేమంతా వీళ్ళందరినీ చేర్పించుకోవడం కాదు, వీళ్ళ బాగోగులు చూడడం కూడా మాకు ఇదిగా ఉంటుంది. అందుకోసం మేము కూడా అన్ని అచ్చితూచి అడిగేసి ఎలా ఉంటుంది ఆలోచించుకొని ఎక్కడ ఎవరిని చేర్పించుకోవాలి, ఎక్కడ చేర్పించుకోకూడదు ఆలోచనతో పార్టీకి ఇన్ఫామ్ చేసి ప్రతి విషయం ఎక్కడ చేరాలనే కూడా అధిష్టానానికి ఇన్ఫామ్ చేస్తున్నాం. అధిష్టానం ఓకే అయిన తర్వాతనే మేము చేరికలు చేర్చుకుంటున్నాం. అధిష్టానం మేరకే మనం ఈ పనులను చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.